ఇదిగో కావాలంటే చైతు నువ్వు పెళ్లి చేసుకో. తనం చేసుకోమంటున్నావేంటి? ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేమ్మా. పదండి పదండి పదండి. ఏమండి, వద్దండి, నా మాట వినండి, మీకు దండం పెడతాను ప్లీజ్. ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. తప్పుకో. చైతు 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 ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి, దయచేసి అర్థం చేసుకోండి. చైతు పెద్దయినా మీరైనా నన్ను అర్థం చేసుకోండి. నువ్వే నన్ను అర్థం చేసుకోమ్మా. వాడికి ఈ నిజం తెలియాల్సిందే. రే చైతో, బయట రారా. వస్తున్నానక్క. వీళ్ళ అమ్మ కడుపుల మాడ కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇప్పుడు వీళ్ళకి అవకాశం దొరికింది. వీళ్ళు పెంట చేయడం ఖాయం. టెన్షన్ పడకండి అన్నయ్యలు, సూర్య అక్కడే ఉంది, ఏదో ఒకటి చేస్తుంది. ఇంకేం చేస్తుందమ్మా, చూడు బిక్క మొహం వేసుకుని ఎలా నిలబడిందో. ఏంటక్క అందరూ అలా ఉన్నారేంటి, ఏమైంది? ఏదో అర్జెంట్ అన్నట్టు ఇప్పటివరకు పిలిచారు, ఏం మాట్లాడరే? అది మీ అక్కలు చెప్తారా? అది పూర్ణి నువ్వు చెప్పవే. ప్రగతి నువ్వు చెప్పవే. నేను అబ్బా ఎవరో ఒకరు చెప్పండి. ఏం లేదురా, ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు కంగారు పెడుతుంటే పిలుస్తున్నాం అంతే. ఈ విషయం చెప్పడానికి ఇంతలా కేకలేయాలా? ఇదేంటి మీరిద్దరూ అక్కా చెల్లెలన్న విషయం బయటపెట్టి రచ్చ చేస్తామని వచ్చి ముహూర్తం పంతులు అని కంగారు పడుతున్నారేంటి? అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య. నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే తీసుకెళ్తాం. అక్క మీరంతా ఓకేనా? ఓకే. సూర్య నువ్వైనా చెప్పు సూర్య. మీ అక్కల్ని కాదని నేనేం చెప్పను అమూల్ బేబీ. నీ పెళ్లి చూడాలని పాపం మీ అక్కలు ఎంత ఆరాటపడిపోతున్నారు. సరే నేను రెడీ అయ్యి వస్తాను, మీరు పదండి. తూచ్, ఇది చీటింగ్. సూర్య, ఏమై చేసావే వాళ్ళని? పులుల్లా వచ్చిన వాళ్ళు పిల్లుల్లా తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. చైతు చైతు ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఈ రోజుతో మీ అక్క చెల్లెళ్ళ చాప్టర్ క్లోజ్. చైతు చైతు బయటికి రారా. మా చాప్టర్ సంగతి తర్వాత, మీ చాప్టర్లు క్లోజ్ అయిపోకుండా చూసుకోండి. ఏంటమ్మా నువ్వు అనేది? వీళ్ళ చాప్టర్ క్లోజా? ఇదిగోండి సార్. కడుపు రగిలిపోతుంటే నవ్వుతూ ఎలా ఉండమంటావక్క? ఏం చేయమంటావే? ఏదో ఒకటి చెయ్యకపోతే మన బతుకులు అత్యసరే. 1కి 2 సార్లు ఈ పెళ్లి నాపే ప్రయత్నం చేసినా ఫలితమైతే దక్కలేదు. ఏ దేవుడైనా కరుణించి ఒకే ఒక్క అవకాశం ఇస్తే చాలే. ఇప్పుడు చెప్పండి, నిజం చెప్తారా? ఏంటే
వీడియో చూపిస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? మేం మాట్లాడిన దానికంటే మీరు చేసిన మోసమే పెద్దది అని మీరనుకుంటున్నారు. అమూల్ బేబీ అనుకోవాలి కదా. ఇప్పుడు ప్రమీల మా అక్కని చెప్పకపోవడానికి మీకు మాకు మధ్య గొడవలున్నాయని ఆ విషయం అమూల్ బేబీకి చెప్పి నేను కన్విన్స్ చేసుకోగలుగుతాను. కానీ డే 1 నుంచి ప్రమీల అంటే మీకు ఇష్టం లేదు. ఏదో వంకతో పెళ్లి ఆపాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఆ విషయంలో మీ తమ్ముడికి మీ మీద ఆల్రెడీ డౌట్ ఉంది. అన్నీ సర్దుకొని పెళ్లి మండపం వరకు వచ్చిన తర్వాత కూడా పెళ్లి ఆపాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటే మీ తమ్ముడు ఏమనుకుంటాడు? తను ఇష్టపడిన మా అక్కతో పెళ్లి జరగాలని మేమాడిన అబద్ధానికి మమ్మల్ని చీ అంటాడా? తను ప్రేమించిన ప్రమీలని ఎలాగైనా దూరం చేయాలని చూస్తున్నా మిమ్మల్ని చీ అంటాడా? ఆలోచించుకోండి. సూపర్ సూర్య, నేను చెప్పానా ఎంత ప్రమాదం ఎదురైనా నన్ను కాపాడడానికి నా సూర్య ఉందని. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. సరే సూర్య, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. మీ అక్క పెళ్లి ఆగిపోకుండా కాపాడటమే కాదమ్మా, మా పిల్లల చేతుల్లో మా భవిష్యత్తు బూడిదైపోకుండా కాపాడావు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. పదండి పదండి. ఏంటే ఏదో ఘనకార్యం చేసినట్టు పోజు కొడుతున్నావు? ఈ పెళ్లి ఆగిపోవడం అనే మాట వినగానే నేనెంత ఆనందపడ్డాను. ఆ ఆనందాన్ని 5 నిమిషాలు కూడా లేకుండా చేశావు. నీకిప్పుడు తెలీదే? ఇప్పుడు తెలీదు. రేయ్, వాడు ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపానికి వచ్చే ఉంటాడ్రా. తలా వైపు ఎతకండి. రే నువ్వు అటు, రే నువ్వు ఇటు. కనిపించాడారా? కనిపించలేదన్నా. రేయ్ నువ్వు అక్కడ పోయి చూడరా. ఓ వీళ్ళు ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. వీళ్ళని తప్పించుకుని ఎలాగైనా చేతుని కలుసుకోవాలి. ఏరా కనిపించాడా? కనిపించలేదన్నా. వాడు ఇంకా ఇక్కడికి రాలేదనుకుంటానా. రాకుండా ఎక్కడికి పోతాడ్రా? ముందు వాడు మిస్ అయిన విషయం ప్రమీల మేడంకి చెప్పాలి. పదండి. చైతుగాడి కంటే ముందు ఈ విషయం సూర్యకి చెప్తేనే కరెక్ట్. తన అక్క చేస్తున్న మోసం సూర్యకి అర్థమైతే చైతుగాడికి స్నేహితురాలే కాబట్టి చైతుగాడికి చెప్పి పెళ్లి ఆపేలా చేస్తుంది. బుద్ధుందరా మీకు? ఒక్కొక్కడు తాడిలా ఉన్నారు.
వాడు తాడు తుంచుకుని పారిపోతుంటే తాగి పడున్నారా? గతంలోనూ ఇలాంటి ఏదో పనే చేశారు. సారీ మేడం. మీరు సారీ అన్న మాట చెప్తే సరిపోతుందిరా, కానీ ఆ అశోక్ గాడు మండపంలోకి వస్తే టోటల్గా నా జీవితమే పోతుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడనే మేము ఇక్కడికి వచ్చాం మేడం. మంచి పని చేశారు. ఒక పని చేయండి, మీరు కళ్యాణ మండపం అంతా కలిసి తిరగడం కాదు, వెళ్ళి చేతు రూమ్ దగ్గర కాపు కాచుకొని ఉండండి. అశోక్ మండపంలోకి వస్తే ముందుగా కలిసేది చైతూనే. వాడు చైతూ రూమ్ దగ్గరికి రాగానే తల పగలకొట్టైనా ఈడ్చుకెళ్ళిపోండి. 10 నిమిషాల్లో ముహూర్తం. పెళ్ళయి నా మెళ్ళో ఆ 3 ముళ్ళు పడిపోతే ఆ తరువాత బ్రహ్మదేవుడు ఏకమై వచ్చినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. వెళ్ళండి. అలాగే మేడం, పదండ్రా. ఈ చేతగాని వెధవలకి పని అప్పగించి తప్పు చేశానా? ఛ! కరెక్ట్గా 10 నిమిషాలు. ఆ అశోక్ని కలవకుండా ఆపగలిగితే చాలు. వదలు! ఎవరు నువ్వు? నువ్వా? అవును. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మండపంలో అల్లరి చేసి మా అక్కని అల్లరి పాలు చేద్దామని వచ్చావా? చూడు. ఏమండి, ఎంతసేపు మీ వర్షనే కాదండి, నేను చెప్పేది కూడా కాస్త వినండి. ఏంటి వినేది? మా అక్క నువ్వు ప్రేమించుకున్నావని గతంలో చెప్పిందే చెప్తావు, అంతే కదా? కానీ మా అక్క నిన్ను ప్రేమించలేదన్న విషయం నాకు చెప్పింది. అనవసరంగా అల్లరి చేయకుండా మర్యాదగా మండపంలోంచి వెళ్ళిపోతే నీకే మంచిది. ఏం చేస్తారండి? చంపేస్తారా? చంపేయండి. నేను ఆల్రెడీ అలాంటి పరిస్థితి నుంచే తప్పించుకుని వచ్చాను. చూడండి దెబ్బలు. ఈ దెబ్బలేంటి? ఇదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినందుకు, తన ప్రేమని కూడా నిజమని గుడ్డిగా నమ్మినందుకు మీ అక్కిచ్చిన బహుమానం. మీరు నమ్ముతున్నట్టు ప్రమీల నన్ను ప్రేమించలేదన్నది అబద్ధం. నాకంటే డబ్బున్నవాడు దొరికేసరికి నా మీదున్న ప్రేమను చంపేసుకుందన్నది నిజం. నిన్నమున్నటి వరకు నేను ప్రమీలను ప్రేమించిన మాట నిజం. నాకు లైఫ్ పార్ట్నర్గా తనే ఉండాలన్నది ఆశపడింది నిజం. కానీ ఎప్పుడైతే ప్రేమ కంటే డబ్బుకు విలువిచ్చిందో అప్పుడే ఆ ప్రేమ చచ్చిపోయింది. తన పెళ్లికి నేను ఎక్కడ అడ్డుపడతానోనని రౌడీల్ని పెట్టి నన్ను కిడ్నాప్ చేయించిందో అప్పుడే ప్రమీల నా లైఫ్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ప్రేమ అనే పదానికి విలువ తెలియని మనిషిని నేను నమ్మి నేనేటు మోసపోయాను. ఇప్పుడు అదే మోసానికి నా ఫ్రెండ్ అయిన చైతుని బలి కాకుండా చూసుకుంటాను. మా అక్క నిన్ను ప్రేమించిందని నేనెలా నమ్మాలి? నమ్మరు, కానీ నిజాల్ని ఎవరైనా సరే నమ్మి తీరాలి. ఆ ప్రమీల మీద మీకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని పక్కన పెట్టి ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్పేది వినండి, అప్పుడు మొత్తం మీకే అర్థమవుతుంది. ఇదే చైతుతో పెళ్ళనుకున్నప్పుడు ముందు రోజు పూజ అంటే బయటికొచ్చిన ప్రమీల మర్నాడు వరకు మీ ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తన ఫ్రెండ్ ఎవరో యుఎస్ వెళ్తుంటే. అబద్ధం. యుఎస్లో సెటిల్ అయిన ఫ్రెండ్స్ ప్రమీలకి ఎవరున్నారండి? ఆ రోజు ప్రమీల నా దగ్గరుంది. నేనే చైతు సాయంతో కిడ్నాప్ చేయించాను. అంతెందుకు, ఇంకా సేపట్లో మెహందీ ఫంక్షన్ అనగా అర్జెంటుగా మీ ప్రమీల ఎక్కడికని వెళ్ళిందో తెలుసా? తన అడ్డు తొలగించుకోవాలని నన్ను కిడ్నాప్ చేయిస్తే వాళ్ళ చెర నుండి నేను తప్పించుకుని తనకి ఫోన్ చేశాను. ఈ విషయం చైతుకి ఎక్కడ చెప్పేస్తానో అన్న టెన్షన్లో
అంత రాత్రి నన్ను కలవడానికే వచ్చింది. అవసరం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు వెళ్ళకపోతే ప్రతి క్షణం టెన్షన్తో చావాలి. ఇలా ఒకటి కాదు, ఎన్నో విషయాల్లో సొంత వాళ్ళైన మిమ్మల్ని మోసం చేసింది, నమ్మిన నన్ను మోసం చేసింది. ప్రమీల లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని నా లైఫ్లో ఎవరిని చూడలేదు. నువ్వు చెప్పింది నిజమని తెలుసా, మా అక్క మనస్తత్వము తెలుసా, కానీ నీతో ఏమని చెప్పను? నా స్వార్థం కోసం ఆడపిల్ల మీద నింద వేసే క్యారెక్టర్ కాదండి నాది. నన్ను ప్రేమించట్లేదని చెప్తే వెంటపడేవాణ్ణి కూడా కాదు. తన అవసరాల కోసం, తన స్వార్థం కోసం ప్రేమ అనే మాటను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడడం నాకు నచ్చలేదు. అసలు చైతు ప్రమీలను ఇష్టపడడానికి గల కారణం ఏంటో కూడా నాకు తెలుసు. అది మీరే అని కూడా నాకు తెలుసు. నేనేంటి? ఏ ఆ రోజు ఆ ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ చేసింది మీరు కదా? చైతు మీద ఒట్టేసి చెప్పండి. ఆ ప్రమీలకు మనుషుల్ని తన అవసరాల కోసం వాడుకోవడం తెలుసు, కానీ పక్క వాళ్ళకి సహాయం చేసే అలవాటు తనకి లేదు. తన క్యారెక్టర్ ఏంటో 4 సంవత్సరాలుగా దగ్గరుండి చూశాను. చైతు నాకు ఫ్రెండ్ అండి, కానీ మీకు జీవితం. ఆ విషయం కూడా నాకు తెలుసు. మీరు కూడా వాడిని ఎందుకు మోసం చేస్తున్నారు? మిమ్మల్ని నమ్మినందుక? మీరంటే ఇష్టపడుతున్నందుక? ప్రమీల క్యారెక్టర్ గురించి, తన స్వార్థం గురించి, తను చేసిన తప్పుల గురించి మీకు మొత్తం చెప్పాను. ఇంత తెలిసినా మీకు నేను చెప్పేది నమ్మాలి అనిపించకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చైతు ప్రమీలను పెళ్లి చేసుకుంటే నిజం తెలియక వాడు మోసపోయినట్టు. తెలిసి నమ్మిన మనం వాడిని మోసం చేసిన వాళ్ళం అవుతాం. నిజం చెప్తారా? మోసం చేస్తారా? ఆలోచించుకోండి. అరే పదరా. ప్రమీల, అనయ్య వచ్చారా? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావంట? అది ఎందుకు అలా ఉన్నావు? అసలు టెన్షన్ క్లియర్ అయిపోయింది కదా. ఒక టెన్షన్ అన్నయ్య. కొత్త టెన్షనా? ఏంటి అది? అశోక్. ఇంకెక్కడ అశోక్? రౌడీల్ని పురమాయించి ఆడిని ఎప్పుడో లాక్ చేసామని చెప్పావు కదా. వాడు తప్పించుకున్నాడంట. ఈ మండపంలోకి ఏ క్షణంలో అయినా రావచ్చు. దాంతో పెళ్ళాగిపోతుంది. మా బ్రతుకులు మా పిల్లల కాళ్ళ కింద కుంగి కుసించి నశించిపోతాయి. మనం మన పెళ్ళాలను ఉడికిస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ట్విస్ట్లేంటన్నయ్యా? మిమ్మల్ని పిలిపించింది మీలో మీరు డిస్కషన్ పెట్టడానికి కాదు. మరి మండపానికి వచ్చిన అశోక్ ఖచ్చితంగా చైతుని కలిసే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు కలవకుండా ఆల్రెడీ రౌడీల్ని చైతు రూమ్ దగ్గర నిఘా పెట్టించాను. మీరు కూడా మండపంలో ఎక్కడైనా అశోక్ కనిపిస్తే తెలివిగా వాణ్ణి బయటకు తీసుకెళ్లి ఆ రౌడీలకి అప్పగించండి. మిగతాది వాళ్ళు చూసుకుంటారు. అలాగే. వెళ్ళండి అన్నయ్య. జరుగుతుంది చూస్తుంటే ఇదేదో క్రైమ్ స్టోరీలా ఉంది కానీ ఫ్యామిలీ స్టోరీలాగా లేదు. అనవసరంగా ప్రమీలతో చేతులు కలిపామేమో అనిపిస్తుంది. అవునన్నయ్య, మన పెళ్ళాల ముందు మనం ఎదవలమైన పర్వాలేదు గాని ఇలాంటి రౌడీలతో కలిసి పార్టిసిపేట్ చేస్తే ఖైదీలం అయిపోతామేమోనని భయం వేస్తుందన్నయ్య. రై, ఏదైనా దిగక ముందే ఆలోచించాలి. ఏది ఏమైనా మనకి ప్రమీల పెళ్లి జరగటమే ముఖ్యం. మన పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్లడమే ముఖ్యం. ముందు
ఆ అశోక్ గాడు మండపంలోకి వచ్చాడేమో చూద్దాం పదండి ఆ, ఆ.